బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంవత్సరాలు తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లక్డీకప్పుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. విద్యాశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఏబీవీపీ సభ్యులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు ఏబీవీపీ నాయకులకు తోపులాట వాగ్వాదం జరిగింది. ఇక కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. సంవత్సరాలు తడబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లక్డీకప్పుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. విద్యాశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఏబీవీపీ సభ్యులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇక పరిస్థితి విషమించడంతో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు ఏబీవీపీ నాయకులకు తోపులాట వాగ్వాదం జరిగింది. కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. అన్యాయం చేస్తుందో